అపర్ణ, సుభాష్ అలాగే రాజ్, ఇందు అయితే రేఖ వేసే ప్లాన్ అయితే తిప్పికొట్టాలి ఎలా అయినా అని చెప్పనని ఇంకా సుభాష్ అయితే తన బిజినెస్ మైండ్ అయితే ఇంక ఇందు దగ్గర చెప్తాడు. మనమందరం ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అక్కడ మన వాళ్ళు ఎవరో రేఖకు సంబంధించిన వాళ్ళు ఎవరో మొత్తం తెలిసిపోతుంది. అలా తెలిసింది అంటే ఇంకా రేఖ గురించి మన అందరం ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. అలాగే మనకు సంబంధించిన వాళ్ళతో డీలింగ్స్ ఒప్పుకొని మన ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా ఇంకా ఒక పెద్ద తరహా మనిషిగా ఇందుకైతే సలహా ఇస్తాడు. ఇంకా రాజు అయితే అయ్యో మీరు ముసలోడు అయిపోయాడే కానీ మీలో ఇంకా బిజినెస్ తెలివితేటలు చాలానే ఉన్నాయన్నట్టుగా ఇంకా రాజు అయితే అనుకుంటాడు. ఇంకా ఇందు కూడా అయితే ఈ ప్లాన్కి తగ్గట్టు మరికొంచెం ప్లాన్ అయితే వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ చేయాలి అని చెప్పనన్నా రేఖ ఆంటీ ఒప్పుకోదు. దానికి మీరే చేయాలి నానమ్మ అని చెప్పనని ఇంకా రేఖ ఫ్రెండ్ని, అపర్ణ ఫ్రెండ్ని, శకుంతలను కూడా ఈ రంగంలో దించుతుంది. ఇంకా అందరూ ప్లాన్ చేసుకొని బాగానే మంచిగా ఉంది అనుకుంటే ఇంక నైట్ అయితే రాజుకి ఇందుకైతే గొడవ జరుగుతూ ఉంటుంది. నువ్వు అద్దె మొగుడు వేను అన్నట్టుగా ఆ మాటలన్నీ విన్న తర్వాత ఇంకా ఐశ్వర్య అయితే రేఖ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఇందు రాజు పెళ్లి విషయంలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని అంటే, ఏంటి ఐషు అంటే, అవునా ఆంటీ వాళ్ళిద్దరూ నిజమైన భార్యాభర్తల్లా ఉండట్లేదు, కానీ మీ అందరి ముందు అలా నటిస్తున్నారు, కానీ వాళ్ళ రూమ్లో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కావాలంటే మీకు చూపిస్తాను రండి అని చెప్పని ఇంకా రేఖను తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళు కొట్టుకోవడం అయితే చూపిస్తుంది. ఇంకా అలా చూసిన తర్వాత రేఖకైతే ఈ ఇందునో లేదంటే అపర్ణను ఇంత పెద్ద ప్లాన్ చేసి వీళ్ళిద్దరు నిజమైన భార్యాభర్తలుగా అని చెప్పి అన్నట్టుగా తీసుకొని వచ్చి ఇక్కడ నాటకం ఆడిస్తారా, మీ నోటితోని అసలు తను నీ మొగుడు కాదు అన్న విషయాన్ని నేను బయట పెడతాను విందు అన్నట్టుగా ఇంకా రేఖ అయితే ప్లాన్ చేస్తుంది. ఇంకా ఆ ప్లాన్లో భాగంగానే ఇంకా ఫంక్షన్కి అయితే ఇంక అందరినీ పిలిచి చేస్తూ ఉంటే ఇంక అందరూ కూడా అక్కడికి వస్తారు. అలాగే రాజు కావ్య కూతురు ఇందు, అలాగే తన మేనల్లుడు రాజు అని చెప్పి అన్నట్టుగా అందరికీ ఫంక్షన్ చేస్తూ ఉంటే ఈ ప్లాన్ అంతా కూడా రాజ్ అలాగే అపర్ణ, ఇందు వీళ్ళందరూ కలిసి ఈ నాటకం అయితే ఆడతారు. ఇలా అయినా మా ఇద్దరి గురించి బయట పెట్టాలని తను అనుకుంటుంది. అప్పుడు మేమిద్దరం నిజమైన భార్యాభర్తలు అన్నట్టుగా మేము కథ నడిపిస్తాము అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నట్టే ఇంకా ఐశ్వర్య అయితే వచ్చి మొత్తం చూపించేటప్పటికి ఇంకా రేఖ ఈ ఫంక్షన్ పెట్టేస్తుంది. ఇంకా ఆ ఫంక్షన్లో వచ్చినప్పుడు ఇంకా ఇందుని అలాగే రాజుని ఇద్దరిని ఆశీర్వదిస్తూ ఇంకా మెయిన్ అసలు దుగ్గిరాల కుటుంబానికి మెయిన్ సంబంధించిన ఆయన అయితే ఇంకా ఆ మీటింగ్కి అయితే వస్తాడు. ఆ ఫంక్షన్కి వచ్చిన తర్వాత మీరు ఇలా చేయడం, మీ కంపెనీని మీరే తీసుకోవడం ఉంటే మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది, ఈ కంపెనీని ముందుకు నడిపిస్తారు అన్నట్టుగా ఇంకా అలా చెప్పేటప్పటికి మొత్తం పవర్ ఆఫ్ పట్ట మొత్తం ఇంకా ఇందు పేరు మీదకి అలాగే రాజు పేరు మీదకి అంటే ఇద్దరు సైన్ పెడితేనే ఆ కంపెనీ నడిచేలా అయితే చేస్తారు.